దేశం మొత్తం సాగర తీరం విశాఖ వైపు చూస్తోంది. 5 లక్షల మందితో భారీ ఈవెంట్కు విశాఖ వేదికగా నిలవనుంది. దేశ చరిత్రలో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకునే ఆ క్షణం కోసం యావత్ భారతావని ఎదురు చూస్తోంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్కి విశాఖ వేదిక కావడమే దీనికి ప్రధాన కారణం. ప్రధాని మోదీ పాల్గొనే ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21న జరిగే వేడుకకు ప్రధాని మోదీ వస్తుండటంతో రాష్ట్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విశాఖను ముస్తాబు చేస్తోంది. విశాఖలో జరిగే యోగా డే వేడుకలపై ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జూన్ 21 అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకొని ఈసారి దేశం మొత్తం కూడా విశాఖపట్నం వైపు తిరిగి చూసే విధంగా ఈ సంవత్సరం అయితే యోగా ఉత్సవాలు అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి గత నెల రోజులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని చాలామందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 9వ తరగతి నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం చేస్తూ దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో యోగా మీద అవగాహన కల్పించడంతో పాటు యోగా డే రోజు నిర్వహించేటువంటి 5 లక్షల మందితో నిర్వహించేటువంటి వేడుకలకి పాల్గొనే విధంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల ప్రధాన వేదికగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. దీంతో యావత్ దేశం కూడా విశాఖపట్నం వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ప్రధాని పాల్గొనేటువంటి యోగా డేకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ కాళీమాత సాక్షిగా ఏర్పాటు చేసినటువంటి ప్రధాన వేదిక మనకు కనిపిస్తుంది. ఇదే వేదిక మీద ప్రధానమంత్రి పాల్గొని యోగాసనాలు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 21న నిర్వహించేటువంటి యోగా డే వేడుకలకి సర్వం సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ బీచ్ రోడ్ అంతా కూడా అటువైపు ఇసుక తిన్నెల మీద, ఇటువైపు రహదారి మీద కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి బ్లాక్లు ఏర్పాటు చేసి ఆ బ్లాకుల్లో ప్రజలను తీసుకొచ్చి యోగాసనాలు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి స్థాయిలో కార్యక్రమం విజయవంతం కావడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అకుంఠిత దీక్షతో నిత్యం పర్యవేక్షణతో ఏర్పాట్లు అయితే చేస్తుంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పలు సందర్భాల్లో అధికారులతో ఇక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది. రోజంతా కూడా సమీక్షలు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కార్యక్రమంలో ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు కూడా చేసే విధంగా సన్నద్ధం చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ నెల 21 నిర్వహించేటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ వేడుకలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఎఫర్ట్ పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అంటే ఒక పండగ వాతావరణంలో ఒక రాష్ట్ర పండగ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కా ఏర్పాట్లుగా అధికార యంత్రాంగం మునిగి తేలుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన వేదిక ఏదైతే ఉందో ఈ వేదిక నుంచే 21వ తారీఖు ఉదయం 6:30 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు గంట పాటు అయితే ఈ వేదిక మీద ఉండబోతున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి చూసుకుంటే దాదాపు 2 కిలోమీటర్ల పార్క్ హోటల్, ఆ పార్క్ హోటల్ వరకు కూడా ప్రధాన వేదికగా పూర్తి స్థాయిలో యోగా మీద శిక్షణ తీసుకున్నటువంటి శిక్షకుల పర్యవేక్షణలో యోగాసనాలు వేసే కార్యక్రమానికి తీర్చిదిద్దడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా పార్క్ హోటల్ నుంచి భీమిలి వరకు అంటే దాదాపు 23 కిలోమీటర్ల మేర బీచ్ అంతా కూడా ఈ యోగాసనాలు వేసే వారితో పూర్తిగా నిండిపోబోతుంది. ఇది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 లక్షల మందితో ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో జరగనటువంటి కార్యక్రమానికి విశాఖపట్నం వేదిక అవుతుంది. దాదాపు 5 లక్షల మంది ఈ యోగా డేలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్రోల్మెంట్ కూడా చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా తరలించేందుకు భారీ స్థాయిలో వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలైతే ఇక్కడికి వచ్చి విద్యార్థులు, మహిళలు, యువత, అదేవిధంగా ఉద్యోగస్తులు, మహిళా సంఘాల ప్రతినిధులతో పాటు
మహిళలు పూర్తి స్థాయిలో, వృద్ధులు, శిక్షకులు, రిటైర్డ్ ఉద్యోగస్తులతో పాటు అందరూ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి యోగాసనాలు వేసి యోగాసనాల తాలూకా ప్రాముఖ్యతను తెలుసుకునే విధంగా భవిష్యత్తులో యోగాసనాల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేది పూర్తి అవగాహన కల్పించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే తీర్చిదిద్దడం జరుగుతుంది. తొలిసారిగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో యోగా డేలో పాల్గొనడం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు నుంచి కూడా అంటే నెల 17 నుంచి 21 వరకు కూడా ఏదైతే ప్రధాన వేదిక ఉందో ఆ కాళీమాత టెంపుల్ నుంచి పార్క్ హోటల్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా వాహనాల నిషేధం విధించడం జరిగింది. అదేవిధంగా నో ఫ్లయింగ్ జోన్గా కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి దాడులు కానీ ఆటంకాలు కానీ రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి స్థాయిలో ఇక్కడైతే ఈ బీచ్ రోడ్ని అయితే మూసివేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే పార్క్ హోటల్ నుంచి భీముల వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా 19 నుంచి 21 తారీఖు వరకు కూడా బ్లాక్ అటు వాహనాలను అయితే నిషేధించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్కే బీచ్లో ఉన్న కాళీమాత టెంపుల్ సాక్షిగా కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీముల వరకు దాదాపు 23 కిలోమీటర్లు ఈ యోగా వేడుకలు అయితే జరగబోతున్నాయి. ఇంతకుముందు కని విని ఎరుగని రీతిలో ఈ ఏర్పాట్లు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా చెప్పుకోవాలి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ గుర్తుండిపోయేలా ఈ ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విశాఖపట్నం రావడం జరిగింది. రోజంతా కూడా అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక జోష్ను కూడా ప్రదర్శించడం జరిగింది. అంటే ఏర్పాట్ల మీద పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంలో మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించి భవిష్యత్తులో యోగాసనాలకు సంబంధించి తీసుకోబోయేటువంటి చర్యల మీద అదేవిధంగా యోగాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజలకి పూర్తి స్థాయిలో వివరించే విధంగా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందంటూ తన మనోగతాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతం అంతా కూడా చూసుకోవచ్చు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు మంత్రుల కమిటీని కూడా ప్రత్యేకంగా వేసి ఆ మంత్రుల కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు నోడల్ ఐఏఎస్ అధికారులతో కూడా నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా సమన్వయం చేస్తూ సంయుక్తంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వేదిక. ఇప్పుడు ఇక్కడ గ్రిల్స్ చూసుకుంటే గ్రిల్స్ అన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క బ్యారిక్లో దాదాపు 1000 మందిని అయితే ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ 1000 మందికి కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తాగునీటితో పాటు స్నాక్స్ ఇవ్వడం అదేవిధంగా వైద్య శిబిరాలు కూడా అందుబాటులో ఉంచి దాంతోపాటు టాయిలెట్స్ కూడా ఎలాంటి అక్కడికి వచ్చేటువంటి చిన్నపిల్లలకు కానీ మహిళలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి పాల్గొనేటువంటి కార్యక్రమానికి సాక్ష్యంగా నిలవబోతుంది. ఒకవేళ వాతావరణం అనుకూలించిన పక్షంలో అంటే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల గమనం కొనసాగుతుంది. వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఈ ప్రాంతంలో ఆ రోజు 21వ తారీఖు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కానీ సమాచారం ఉంటే ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం జరగకుండా ఏయూ గ్రౌండ్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అక్కడ కూడా దాదాపు ఒకేసారి 30,000 మంది పాల్గొనే విధంగా 2 ప్రధాన వేదికలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి అంటే బీచ్ రోడ్లో వాతావరణం అనుకూలించిన పక్షంలో కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం జరగకుండా పూర్తి స్థాయిలో యోగా డే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న భాగంలో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో కూడా పూర్తి స్థాయి వేదికలు సిద్ధం చేశారు, బ్యారికేడ్లు సిద్ధం చేశారు. తుఫాను వచ్చినా ఈదురు గాలులు వచ్చినా చెక్కు చెదరని విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వేదికకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి యోగా డే వేడుకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి రాష్ట్ర హోంమంత్రి అనిత తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి దాదాపు బీచ్ రోడ్లో 3 లక్షల మంది, ఇతర ప్రాంతాల్లో 2 లక్షలు, మొత్తం విశాఖపట్నంలో 5 లక్షల మందితో నిర్వహించేటువంటి యోగా డే వేడుకలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయో టాయిలెట్లు, మహిళలకి చిన్నపిల్లలకి అవసరమైనటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తానని మంత్రి తెలియజేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే పూర్తిగా రక్షణకు సంబంధించి కానీ భద్రతకు సంబంధించి కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ బందోబస్తుకు సంబంధించి కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి ఏదైతే ప్రధాన వేదికగా ఉన్నటువంటి బీచ్ రోడ్లో యోగా డేలో పాల్గొంటారో ఆ చుట్టుపక్కల అంతా కూడా పూర్తి భద్రత వలయంగా మారబోతుంది. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా దీనికి సంబంధించి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు, భారీ బందోబస్తు ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉన్నాయి. అదేవిధంగా 3 లక్షల మంది పాల్గొనేటువంటి బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో 23 కిలోమీటర్ల మేర నిర్వహించేటువంటి బ్యారికేడ్లు అయితే ఉన్నాయో ఆ బ్యారికేడ్కి 1000 మంది చొప్పున దగ్గర 3 లక్షల మందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి చిన్న ఆటంకం కానీ కలగకుండా చర్యలు అయితే పూర్తిగా చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఎంత పర్యవేక్షణ జరుగుతుందో ఆ మాటల్లోనే తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఈరోజు విశాఖపట్నం తాలూకా గౌరవంగా భావించాలి. ఎందుకంటే 11వ యోగా డేని, ఇంటర్నేషనల్ యోగా డేని గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్పెషల్లీ విశాఖపట్నంలోని చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం నిజంగా విశాఖపట్నం ప్రజల అదృష్టం కింద భావించాలి. కొన్ని సుమారుగా 5 లక్షల మందితో ఒక యోగాని చేయాలి అని చెప్పేసి ఒక శ్రీకారం చుట్టుకొని దానికి ప్రత్యేకంగా ఒక టీంని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మీరందరూ చూస్తున్నారు ఈ మధ్యకాలంలోని జరుగుతున్న పరిణామాలు. ఎస్పెషల్లీ నిన్న సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడమే కాకుండా అప్ టు గీతం కాలేజ్ వరకు కూడా స్ట్రెచ్ ఏ రకంగా మనం చేస్తున్నాము, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నాము, ఎన్ని కంపార్ట్మెంట్స్ చేశారు, ఎన్ని కంపార్ట్మెంట్స్లో ఈరోజు కంపార్ట్మెంట్ డివైడ్ చేశారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఎంతమంది పడతారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్ని పర్యవేక్షించడానికి ఎంతమంది ఆఫీసర్లు వేశారు, ఇవన్నీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూర్చొని ఆ దృష్టిలో అన్ని కూడా రివ్యూ చేసి ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించమని చెప్పి అధికారులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ఈరోజు 5 లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నామండి. ఇంతకుముందు ఒక వరల్డ్ రికార్డ్ ఒకటి ఉంది యోగా డేకి సంబంధించి. ఇంతకుముందు యోగా డే 1,53,000 మందితో చేస్తున్నారు సూరత్లో. అప్పుడు ప్రధానమంత్రి గారు అటెండ్ అవ్వలేదు. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారు అటెండ్ అవుతున్న ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల మందిని మేము టార్గెట్ పెట్టుకున్నాం. కంపల్సరీగా 3,50,000 మందికి పైగా ఈరోజు ఒకే చోట మనకి యోగా చేయడానికి సిద్ధపడేటట్టుగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ యోగా డే సందర్భంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేద్దామని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మేము ఏర్పాట్ల దృష్ట్యా చూసుకుంటే సుమారుగా 326 కంపార్ట్మెంట్స్ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 326 కంపార్ట్మెంట్స్లో కూడా దగ్గర 1000 నుంచి 1300 మంది వరకు కూడా యోగా చేయడానికి యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. యోగా ఇన్స్ట్రక్టర్లు కూడా 326 మంది యోగా ఇన్స్ట్రక్టర్ని కూడా పెట్టడం జరిగింది. ప్రతి చోట LED స్క్రీన్స్ పెట్టడం జరిగింది. భద్రత దృష్ట్యా 2000 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి PM గారు వచ్చిన తర్వాత PM గారు ఉన్న 5 కిలోమీటర్ల రేడియస్లో మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా డ్రోన్స్ని మనం యూజ్ చేయలేం. అయినప్పటికీ కూడా ముందుగానే సీసీ కెమెరాలు అవన్నీ పెట్టుకొని మొత్తం ప్రధానమంత్రి గారి టీము అదేవిధంగా మన లోకల్ పోలీస్ టీం ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భద్రతా వైఫల్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు సెక్యూరిటీ, సేఫ్టీ 2 ప్రధాన ఎజెండాలుగా ఈరోజు తీసుకోవడం జరిగింది. చిన్న మైన్యూర్ ఇష్యూస్ని కూడా ఈరోజు పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎంత మైన్యూర్ ఇష్యూ అంటే ఎక్కడైనా స్నేక్స్ ఎక్కడైనా వస్తాయేమో స్ట్రెచ్లోనే ఎక్కడైనా, ఎందుకంటే చాలా మ్యాక్సిమం మనకి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఆ స్నేక్స్ కూడా రాకుండా ఒక స్ప్రేను కూడా చేయడానికి కూడా ఈరోజు అధికారులు ముందుకు వచ్చారు. వాళ్ళనే కాకుండా స్నేక్ క్యాచర్స్ని కూడా కొంతమంది ఇంచుమించు ఒక 50-60 మందిని ఈరోజు మేము డిప్లాయ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా కొండ వాళ్ళు ఎక్కడైనా ఒకవేళ వర్షం పడి జారినా కూడా ఇబ్బంది లేకుండా వాటికి ప్రొటెక్షన్గా ఒక బ్యారికేడ్స్ కూడా వేయటం జరిగింది. ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక మ్యాట్, ఒక టీ షర్ట్, వాళ్ళకి ఒక వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్,
అండ్ బిస్కెట్ ప్యాకెట్, ఇవన్నీ కూడా ఎవరైతే యోగా చేయడానికి వస్తారో వాళ్ళకి ఆ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళేటంత వరకు వాళ్ళ ఇళ్ళలో వెళ్ళేటంత వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. డెఫినెట్గా మనందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మెడికల్ క్యాంప్స్ వైజ్గా కూడా చూసుకుంటే ప్రతి 1 కిలోమీటర్కి ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాం. అవే కాకుండా ఇంచుమించు 200 పైగా అంబులెన్సెస్ని కూడా రెడీ చేసుకున్నాం. అవి కూడా కాకుండా ఒక 10 బెడెడ్ హాస్పిటల్స్ టైప్లో ఒక 3 ప్లేసెస్లో 10 బెడెడ్ హాస్పిటల్స్ కూడా రెడీ చేసుకున్నాం. ఒకవేళ వర్షం పడితే ఇన్ కేస్ ప్రధానమంత్రి గారు యోగా చేసేయడానికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ఏయూ గ్రౌండ్స్లో కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా అక్కడ కూడా చేయడం జరిగింది. ఇక 21 నిర్వహించేటువంటి యోగా డేకి సంబంధించి కూడా గత నెల 21 నుంచి కూడా యోగాపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. యోగా శిక్షణ ఇస్తున్న ప్రధాన శిక్షకుల్లో మాస్టర్ ట్రైనీ సరస్వతి మనతో ఉన్నారు. ఈ నెల రోజులుగా ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, దానికి ఫలితంగా రేపు 21న జరగబోయేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు యోగా డే వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ యోగా వల్ల ఆరోగ్యంగా ఉంటామని మోడీ గారి ప్రధాన ఉద్దేశం అండి. అది మన ఆంధ్రాలో వైజాగ్లో నిర్వహించడం ఇంకా అది అదృష్టంగా భావిస్తున్నాం మనము. దీనివల్ల ఏంటంటే ప్రతి మనిషికి అవగాహన యోగా కోసం తెలియాలి, ఆరోగ్యంగా జీవించాలి అని దీని ప్రధాన ఉద్దేశం అండి. ఇది ఏంటంటే ప్రతి కాలేజెస్కి మాస్టర్ ట్రైనర్స్ మేమైతే ఎవరైతే ఉన్నామో మీరందరినీ కూడా ట్రైనింగ్స్కి పంపిస్తున్నారండి. గత మే 21 నుంచి స్టార్ట్ అయిందండి, జూన్ 21 వరకు. ఇది ఒక ఫెస్టివల్గా మనం ప్రతిదీ ఫెస్టివల్గా చేస్తాం. యోగా డే ఇంతకుముందు ఒక్కరోజు మాత్రమే చేసేవారు, బట్ ఇది ఒక నెల రోజులు ఒక ఉత్సవంగా చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుందండి. అంటే ఏమనిపిస్తుంది అంటే నెల రోజులుగా ఒక పండగ వాతావరణంలో ఒక సెక్షన్ ఇచ్చి ఫైనల్గా యోగా డే రోజు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళకి మీరు శిక్షణ ఇవ్వడం ఏమనిపిస్తుంది? ఇది ఒక మంచి అవకాశంగానే భావిస్తున్నామండి. మోడీ గారు ఇలాంటి అవకాశం ప్రతి మాస్టర్ ట్రైనర్స్కి, మాకంటే గురువు గారు ఇంకా గురువులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తే మంచిగా ఉంటుంది అనేసి కమింగ్ నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా తీసుకుంటారంటున్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి ఇది, అందరికీ అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశం. సంపద కన్నా యోగా చేయడం వల్ల హెల్తీగా ఉంటారు, అది మెయిన్. ఈ రోజుల్లో సంపద ఏంటంటే యోగా వల్ల ఆరోగ్యంగా ఉంటాం, అది సంపద అండి. ఇప్పుడు ఈ రోజు అంటే ఏ డేట్ వరకు ఈ శిక్షణ ఇస్తారో? రేపు 21 వరకు ఆ రోజు వరకు శిక్షణకి అయితే కొనసాగుతుంది. ఇప్పటికి ఎంతమంది శిక్షణ తీసుకున్నారు? ఇప్పటికి దాదాపు 30 కాలేజీల నుంచి మేము ట్రైనప్స్ అవ్వడం జరుగుతుందండి. యోగా డిపార్ట్మెంట్ నుంచి మా హెచ్ఓడి గారు పంపించారు. ప్రతి మాస్టర్ ట్రైనింగ్ నెల రోజుల నుంచి ట్రైనప్ ఇస్తున్నారండి. ఇప్పుడు 21ని జరగబోయే 5 లక్షల మందితో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో ప్రతి కాలేజ్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి ఒక 100 మెంబర్స్ వరకు ఉన్నారండి. వాళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం జరుగుతుందండి. అంటే దీనికి ఏజ్ లిమిట్ కానీ ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు? ఇది 8 సంవత్సరాల నుంచి పిల్లల నుంచి సిటిజన్స్ మన పెద్దవాళ్ళ వరకు చేయొచ్చండి. రోజు 1 గంట ఆరోగ్యంగా మనం కేటాయించుకుంటే 23 గంటలు ఆరోగ్యంగా ఉంటామండి. మన మైండ్, మన బ్రీతింగ్, మన హెల్తీగా ఉంటామండి. స్పిరిచువల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చండి. అది ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి తెలుస్తుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి కార్యక్రమానికి మీరు శిక్షణ ఇవ్వడం, అదే రోజు మీరు ఇక్కడ ఆయన సమక్షంలో మీరు ఎవరికైతే ట్రైనింగ్ చేశారో వాళ్ళు గైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఏమనిపిస్తుంది? ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నామండి. అది వైజాగ్లో ఉండడం ఇంకా మంచిగా భావిస్తున్నాము. ఇలాంటి అవకాశం ప్రతి చోట రాదు, ఈ ఇయర్ వచ్చింది, అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఏమనిపిస్తుంది ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు స్టూడెంట్స్లో? ఏమనిపిస్తుంది అంటే యోగా చేస్తే ప్రయోజనాలు కలుగుతున్నాయి, లేదంటే భవిష్యత్తులో మనం యోగా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఏమైనా పెరుగుతుందా? ప్రతి స్టూడెంట్ ఇప్పుడు మేము వెళ్తున్నాం కదండి, ఫస్ట్లో అమ్మో చేయలేం యోగా అని అనేవారండి. కానీ వెళ్ళిన ఒక 5 days 1 week తర్వాత చాలా బాగుంది మేడం, ఇలా చేయగలుగుతున్నాం, ఇలా చాలా ఆరోగ్యంగా ఉంది, ఇంట్లో పేరెంట్స్తో కూడా మేము పొలైట్గా ఉండగలుగుతున్నాం, అస్సలు యాంగ్రీ ఉండట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు సార్.
యోగాంధ్ర వేడుకల్లో అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్న నేపథ్యంలో బీజేపీ తరఫున కూడా బీజేపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అయితే చర్యలు చేపడుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురాం రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మీ ప్రధానమంత్రి మోడీ కేంద్రంలో మీ ప్రభుత్వం నడుస్తుంది. ఏపీలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు 11వ అంతర్జాతీయ మేడే కోసం విశాఖపట్నం ప్రధానమంత్రి రాబోతున్నారు. ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు తలంచిన ఏదైతే యోగా అనేది మన పురాతన కాలం నుంచి ఉన్న ఆరోగ్య సూత్రాలు, అది చేయటం వల్ల ప్రజలందరూ కూడా మానసిక ప్రశాంతత, ఒత్తిడిలో లొక్కొని ఉంటారు. ఇటువంటి యోగాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి వాళ్ళ అందరూ కూడా భారతదేశం వైపు చూసే విధంగా మోడీ గారు చేయడం జరిగింది. అదే ప్రోగ్రాంలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసి 11వ సంవత్సరం ఉండే ప్రోగ్రామ్ని మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ యోగాంధ్ర కింద పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ యోగా చేసే విధంగా చేయటం చాలా ఆనందదాయకం. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ మోడీ గారు అందరూ కూడా, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరు కూడా. ఎందుకంటే యోగాంధ్ర అని పేరు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యం కోసం సంతోషంగా ఉండాలని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది మన జిల్లా ఉన్న కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. టీం అంతా కూడా మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాం. ఎందుకంటే విశాఖపట్నం దృష్టి ప్రపంచం అంతా కూడా చూసే విధంగా ఇక్కడ రావటం మా అందరి అదృష్టం. ఇక్కడ అన్నీ కూడా సుమారు 2,50,000 నుంచి 3,00,000 మంది ఓన్లీ బీచ్ రోడ్లో చేసేటట్టు, 2 కోట్ల పైన ఆంధ్రప్రదేశ్లో చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు. అలాగే పిల్గ్రిమ్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేస్లు అన్ని చోట్ల కూడా ప్రతిదానికి ఇన్ఛార్జ్లు వేసి ఇక్కడ చేయడం జరిగింది. మేమందరం 3 పార్టీలు కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేసి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలోనే యోగా గుర్తింపు వచ్చిన ప్లేస్గా చేయటానికి మేమందరం దాంట్లో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు యోగా డే నిర్వహించాలి అని ఏపీలో నిర్వహించాలని చెప్పేటప్పుడు విశాఖపట్నంనే ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణం? విశాఖపట్నం అనేది ప్రశాంత నిలయం. అలాగే ఇక్కడ అన్ని రకాల పార్టీలతో ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా చేస్తారు. అంటే విశాఖపట్నం అనేది ఆర్థిక రాజధాని. ఏదైతే మన భారతదేశంలో ఉన్న ప్రధాన పట్టణాల్లో ఇదొకటి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం గుర్తిస్తారు. ఇక్కడ ఐటీ పరంగా అలాగే ఇండస్ట్రీస్ పరంగా అన్ని రకాలుగా ఇక్కడ డెవలప్ అవుతుంది. అందుకని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ప్రధానమంత్రి హోదాలో ముందు రోజు రాత్రి విశాఖపట్నంలో బస్ అంటే ఇంతవరకు విశాఖపట్నంలో ఇదొక కొత్త నాందిగా చెప్పుకోవచ్చు. ఒక ప్రధానమంత్రి హోదాలో విశాఖపట్నంలో రాత్రి బస్ చేసి ఉదయం యోగా డేలో పాల్గొనడం అనేది, అది మీ పార్టీ పరంగా మీకు ఎలాంటి పరిణామాలు తీసుకొస్తుంది? మాకు చాలా ఆనందంగా, ఎందుకంటే మోడీ గారు అంత ఉన్న షెడ్యూల్లో మన విశాఖపట్నానికి ముందు రోజు రాత్రి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock ఇక్కడ టైం ఇచ్చి ఇక్కడ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేమంతా చాలా గర్వపడతాం. ఇటువంటి ప్రధానమంత్రి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో మేమందరం ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాం. పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర సందర్భంగా ఈ నెల 21 నిర్వహించేటువంటి ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో జీవీఎంసీ పరిధిలో ఆయా సెక్రటేరియట్ల పరిధిలో కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జీవీఎంసీ మేయర్ పేల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యోగాంధ్రకి సంబంధించి వైజాగ్లో నిర్వహించడం ఏ విధంగా ఉంది? మీరు మేయర్ అయిన తర్వాత ఈ కార్యక్రమం మొదటిసారిగా జరుగుతుంది, ఎలా నిర్వహించారు? ఇది ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించినప్పటికీ విశాఖపట్నం ప్రాధాన్యత ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాధ్యతతో అధికారులందరికీ, రాజకీయ నాయకులందరికీ, కింద స్థాయి నాయకుడి వరకు ఇది ఒక విప్లవంగా తీసుకొస్తే కానీ ఈ సక్సెస్ అవుదని మినిస్టర్లతోటి నాయకులతో కూర్చోవడం జరిగింది. అధికారులు, పొలిటికల్ లీడర్సు, టోటల్ అందరి టైఅప్తో ఈవేళ మంచి రిజల్ట్ విశాఖపట్నానికి ప్రపంచ పటంలోనే కనిపించే విధంగా సహకరిస్తున్న అధికారులకు కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్లకు కానీ ఇది ఛాలెంజ్గా తీసుకున్నారు ముఖ్యమంత్రి వారు. ఇది తీసుకున్న ఛాలెంజ్ ప్రధానమంత్రి గారు కూడా నైట్ వచ్చి విశాఖపట్నంలో ఫస్ట్ టైం ఒక ప్రధానమంత్రి నైట్ అవుట్ చేసి ఉదయాన్నే యోగాలోకి పాల్గొంటే విశాఖపట్నానికి ఒక అదృష్టంగా మనం భావించాలి విశాఖపట్నం ప్రజలు. ఎందుకంటే ప్రధానమంత్రి నైట్ వచ్చి హాల్ట్ చేసింది ఎలక్షన్ టైంలో తప్ప ఈ ఒక ప్రధానమంత్రిగా అయ్యాక ఫస్ట్ టైము మనకి విశాఖపట్నంలో రావడం కూడా మన భాగ్యం. నెక్స్ట్ ఏంటంటే మన విశాఖపట్నానికి ఉన్న సుందరమైన బీచ్ కానీ, ఆ బీచ్ రోడ్డు కానీ,
ఇక్కడున్న ప్రజలు కానీ ఈజీగా తొందరగా స్పందించి ప్రతి కార్యక్రమం ఆదరైంది విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఉదుతులోంచి ఈ రోజు వరకు విశాఖపట్నాన్ని చూస్తున్నాం. ఏదైనా ఒక ప్రోగ్రాం ఇస్తే విశాఖపట్నం ప్రజలు తరలి వస్తారనేది చంద్రబాబు నాయుడు గారి పెద్ద నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరూ నడిపించే బాధ్యత ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సమస్యలు కొన్ని అధికారులతో నిన్న రివ్యూలు కూడా ముఖ్యమంత్రి వారు డైరెక్ట్గా ఈ రివ్యూ కోసం వచ్చి రివ్యూ చేసి ఎన్ని వెహికల్స్ పెడుతున్నారు, ఎంతమంది మొత్తం దీనికి అంటే బీచ్ రోడ్లో కావచ్చు, ఏయూ గ్రౌండ్లో కావచ్చు, ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది, వాళ్ళకి రవాణా సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేస్తారు? 5 లక్షల మందిని మనం అంచనాలు వేస్తున్నాం. దాంట్లో 20% లెస్ రావచ్చు, వాస్తవం మాట్లాడుకుంటాడు. అయినప్పటికీ వాటికి ఏవేవి ఎక్కడ ఎంతమంది మళ్ళా ఏదైతే ఒక బాక్స్ మాదిరిగా పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా తోపులాట జరగకుండా వాటిని కంపల్సరీగా ఆ సచివాలయం ఒక వార్డు స్థాయిలో 1000 మందికి ఒక సచివాలయం ఉంటుంది. వాళ్ళు కూడా సచివాలయంలో ఉన్న వారికి కూడా ఒక బాక్స్ ఇచ్చి దానికి సంబంధించి అధికారులు సచివాలయంలో ఉన్న స్టాఫ్ని కానీ ఉన్న అధికారులు కానీ టైఅప్ చేస్తూ చైల్డింగ్ సిస్టంలో టోటల్గా కలెక్టర్ గారి దగ్గర వరకు ఇక్కడ మేయర్గా నేనున్న వరకు ఉన్న అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ అందరికీ ఫుల్ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారు టోటల్ విజిట్ తిరుగుతున్నారు. ఎందుకంటే రోడ్లు బ్లాక్ అవ్వకూడదు. ప్రధానంగా ఆ రోజు ఏదైతే యోగా అయినట్టే ప్రజలు ఒకసారి వెళ్తే ఏ విధంగా నేను వెళ్ళాలి, ఎక్కడ ట్రాఫిక్లో దొరకకుండా పంపించాలి, దానికి కంపెనీల నుంచి ఇచ్చిన లారీలు కానీ అవి బ్రేక్ చేయాలి. ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటుంది, నగరానికి వచ్చేటువంటి వాహనాలు ఎక్కువగా ఉంటాయి, అది కూడా ఎర్లీ మార్నింగ్ కాబట్టి కార్యక్రమం నిర్వహించారు. ఆ ట్రాఫిక్ని ఎలా అధిగమిస్తారు? ఇది 26 కిలోమీటర్లు. ఏదో మోడీ గారి ప్రోగ్రాం మనం చేసింది ఒక లొకేషన్ ఒక ప్రోగ్రాంగా చేసాం. ఇది అలా కాకుండా 26 కిలోమీటర్లో మొత్తం టోటల్గా ఒక టైంలో చేస్తున్న విధానాన్ని ఇది సూచించడం జరిగింది. దీనికి ఎందుకంటే ఒక్కొక్క ఏరియాకి మనకి భీముల వరకు వస్తేప్పుడు అడిసే శ్రీకాకుళం అక్కడి నుంచి వచ్చిన పబ్లిక్ ఉంటారు. అలాగే విశాఖపట్నంలో ఒక పాయింట్ అని ఇవ్వలేదు, ఒక నియోజకవర్గానికి 2 పాయింట్లు 2 ఇళ్ళు కింద ఇచ్చారు. అంటే దూరంగా ఉన్న బస్సులు దగ్గర ఉండి టైమింగ్స్ కూడా దగ్గర ఉన్న వారికి ఒక టైమింగ్స్ ఇచ్చి దూరంగా ఉన్న వారికి ఒక టైమింగ్ ఇచ్చి టైమింగ్లో ఇబ్బంది లేకుండా ఆ టైమింగ్కి అనుకూలంగా పోలీసు వారు కూడా సహకరించి ట్రాఫిక్ కానీ ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్లో ఇది ఒక ఛాలెంజ్ ప్రోగ్రాం. విశాఖపట్నానికి చెప్పుకుంటే ఒక ఛాలెంజ్ ప్రోగ్రాం. ఈ ఛాలెంజ్ ప్రోగ్రాంలో విశాఖపట్నం ఎక్కడ వెళ్ళాలంటే గిన్నీస్ బుక్ లెవెల్ వెళ్ళాలనేది కోరిక చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారి కోరిక ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా అంతా ఒక యోగా అంటే ప్రధానంగా బుద్ధుడు మనకు వచ్చిన కొన్ని యజ్ఞాలు పెట్టి కొన్ని వందల సంవత్సరాలప్పుడు యోగా ఫస్ట్ బుద్ధుడితో స్టార్ట్ అయింది. దీన్ని చైనా వరకు విస్తరించి మనం మర్చిపోయాం. మరలా మన ఇండియా నుంచే మళ్ళా స్టార్ట్ అవ్వాలి, ఆరోగ్యాలు బాగాలి, ఆ కుటుంబాలు బాగోవాలని ఒకే ఒక కాన్సెప్ట్ మోడీ గారిది. దాన్ని అనుసరించి విశాఖపట్నానికి మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవడం మనకంతా గర్వకారణం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక రాష్ట్ర పండగగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజింగ్గా తీసుకొని విశాఖపట్నంలో ఏర్పాట్లు చేస్తుందని చెప్పి మేయర్ పీలా శ్రీనివాస్ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈరోజు విశాఖపట్నాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఖ్యాతిని తీసుకొచ్చే విధంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఒక గిన్నీస్ రికార్డు కూడా సాధించే విధంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా అందరి అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పి మేయర్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.